అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చింత్రాలు వైరల్ అవుతున్న వీడియో ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాని. అంతకంటే మొదలు హెడ్లైన్స్. హరీష్ రావు రాహుల్ కు రాసిండు ఉత్తరం. రేవంత్ తెచ్చిన 22A మీద అయిండు గరం. పచ్చ కాంగ్రెస్ కొట్లాటలు. చెయ్యి పార్టీల ముదురుతున్నాయి పంచాదులు. అభిమానులు విడుదల చేసిండ్రు మోడీ చాలీసా. రోజు రోజుకి ఎక్కువైతున్నదట భక్తుల నిషా. బల్లే పిల్లలు తప్పు చేస్తే హెడ్ మాస్టర్ దానికి పట్టుకపోయి తొడపాశం పెట్టిస్తేనే చక్కగా అవుతారు. ఇంకో పారికి ఇసొంటి చేస్తారా అని భయం పెడితేనే తొవ్వకొస్తారు. అసొంటి ఉపాయమే చేసిండు హరీష్ రావు. 22A జయ్యంగా అవుతున్న భూముల బ్లాక్ లిస్ట్ పంచాదిని ఈడీడ చెప్తే కాదు, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్ద లీడర్లకే చెప్పాలని ఒక్క తీరుగా ఆలోచన చేసి ఓపెన్ లెటర్ తో నడుచుకుండి ఇట్లా. మరి మీదాంకొచ్చిందో లేకుంటే ఆళ్ళ వర్షనే చెప్పి మసిబూసి మారేడుకాయ చేస్తుర్రో కవర్ చేసి కథలు పడుతుర్రో తెలియదు కానీ ఇగో ఇవే ఆ రాహుల్ మీ పార్టీ లీడర్లు ఇక్కడ స్టేట్లో చేస్తున్న ఆగం పంచాదులు అని చెప్పుకుంటా తెలంగాణలో 22A నిషేధిత జాబితా భూముల సెక్షన్ ని తప్పుగా వాడుతున్నారు అనుకుంటా రాహుల్ గాంధీకి బాజాబ్తా బహిరంగ లేఖ రాసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్సే కాకుండా రంగారెడ్డి, మేడ్చలు, సంగారెడ్డి జిల్లాల్లో HMDA పర్మిషన్లు ఉన్న వేల ప్రైవేట్ ఆస్తులను 22A జాబితాలు పెట్టి జనాల్ని కాల్స్గా తింటుర్రు. మీదికెళ్ళి రెవెన్యూ శాఖల 30% వసూల దందా జోరుగా సాగుతున్నది. బ్లాక్ లిస్టులకెళ్ళి భూముల్ని తీసేపించుకోవటానికి దళారులు 30% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారు అనుకుంటా అంతటి నొస్తూనే ఉన్నది. అందుకే 22A మీద తప్పుల పడ్డ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎంబటే క్యాబినెట్కి వెళ్ళి బర్తరఫ్ చేయాలి. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వతంత్ర విచారణకు రేవంత్ సర్కార్ ఆర్డర్లు ఇవ్వాలి. బాధితులకు బరాబర్ న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాటం ఆగనే ఆగదనుకుంటా పాయింట్ టు పాయింట్ రాసి రాహుల్ గాంధీకి లెటర్ రాసింది ఇట్లా. ఇక ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకలా కాంగ్రెస్ వాళ్ళకి కండు తిరిగి చక్కెర వచ్చినట్టు అయింది కావచ్చు. ఇప్పటికే లోపల పంచాలతో లుకలుకం అనుకుంటా దినదిన గండం 5 ఏళ్ల పాలన అన్నట్టు ఎట్లనో అట్లా బల్మీకి బండి నడిపిస్తుంటే ఇప్పుడు ఈడ అవుతున్నాయన్ని రాహుల్ గాంధీకి ప్రతిపక్ష పార్టీ లీడర్లు పక్కా లెక్కలతో చెప్తుంటే ఆయనతో అస్థినకు పిలిచి అల్లం సాయి పోసి మరి ఫుల్ క్లాస్ విక్తర్ కావచ్చు అని ఎంత పర్సాన్ ఎత్తురు అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు కారుకర్తలు. మరి ఇంత ముద్దుగా ఇంగ్లీష్లో వివరంగా రాసినాకనన్నా హరీష్ రావు చెప్పిన ముచ్చట అర్థమయ్యి తెలంగాణలో ఏమైతుందో తెలివి తెచ్చుకొని రాహుల్ గాంధీ రప్పున ఇక్కడ అక్కడే పిలిపించడో లేకుంటే గాలి మోటార్ కట్టుకొని ఆయన్నే ఎడికే వచ్చి కల్లార చూసి కథ ఎట్లుంది అని అరుచుకుంటాడో చూడాలిగా. యుద్ధాలు చేసి ప్రపంచాన్ని జయిద్దామని బయలుదేరిన అలెగ్జాండర్ అంతటోడే దోమ కాటుకు చచ్చిపోయిండు. చూస్తందుకు చిన్నగుండి అంత పవర్ ఉన్న దోమనే ఇప్పుడున్న పవర్లున్న పాటోళ్లకు పబ్లిక్ తోని సొట్లు పెట్టిస్తుంది. దోమల దండుతోని కంటి నిండా నిద్రపోవుడే కరువైంది అనుకుంటా జనాలు వీడియోలు పెట్టి మరి సర్కార్ మీద దాడి చేస్తుర్రు ఇట్లా. ఓ హాలీవుడ్ సినిమాల గ్రాఫిక్స్ సీన్ తీరు ఎట్లా తిరుగుతున్నాయో చూడురి దోమలు. హైదరాబాద్ లంగారోజ్ కాడ దోమలు గుంపులుగా ఇట్లా చీకు చింత లేకుండా షికారు చేయబట్టినాయి. ఆ ఏరియాలో ఉండేటోళ్ళే ఎవరో వీడియో తీసి ఇది మా తాన దోమల దండు ఇక ఎట్లా బతికేది ఏం కథ అని వీడియో తీసి పెట్టేవారు కలా. హైదరాబాద్లో అంతా ఆగం కాబట్టి చూసి ఏంది మన పట్టణంలో ఇన్ని దోమల మధ్య ఉంటున్నామా మనము. ఆయనతో దోమలాలి, కర్మగాలి, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వచ్చి గప్ప బొప్పాయి ఆకు జ్యూస్ తాగే కథే కదా ఇది అని అనుకుంటా పరిశానే దోమల బ్యాట్తోనే నెత్తి కొట్టుకోబట్టిరట. మరి సాఫ్ సఫాయి సక్క లేక మోరీలు తీయకనే ఇట్లా దోమలు పిల్లలు పెట్టి మన్మరాలతో సహా మంచిగా ఫ్యామిలీతో కలిసి పట్నం పబ్లిక్ మీదకి తెలందాంక పొద్దాంకం తేడా లేకుండా దాడి చేసి దోమకాటు రుచి చూపించి రక్తం మిలుస్తున్నాయి అనుకుంటూ రాసుకొస్తారు సోషల్ మీడియాలో. అయ్యా సీఎం గారు, అన్నదమ్ములను, మంత్రులను, వాళ్ళ పిల్లలను కూడా ఎట్లయినా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోతే పోనీరి కనీసం పట్టణంలో దోమలన్నా కంట్రోల్ చేయరు. విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్లోనే ఇట్లుంటే అటు పానాలకు ఇటు సిటీ ఇజ్జత్కు అన్నిటికీ అపాయమే కదా అనుకుంటా పోస్టులు వేస్తారు పట్నం వాసులు. ఇదివరకోసారి ఇట్లనే హైదరాబాద్ దోమలు ఎక్కువైనా అనుకుంటా అసెంబ్లీ మీడియా హాల్ అనే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మచ్చరదన కప్పుకొని మాట్లాడబోయిండు. ఇక అసెంబ్లీ మార్షల్స్ ఆపురి సార్ అని ఉరుకొచ్చి దోమతెరల్ని దొరకకుండా గుంజుకపోయారు. ఆడాడ పట్టణంలో ఇప్పటికే రాత్రిపూట అపార్ట్మెంట్లు, ఆఫీసుల కాడ డ్యూటీ చేసే సెక్యూరిటీ గార్డులు మచ్చరదనని మొత్తం పెయినిండా కప్పుకొని కొలు చేసే కాడికి వచ్చింది కథ. ఉప్పలు పీర్జాది కూడా కాడ కంట్రోల్ దుకున్న కాడికి వచ్చి లైన్లు కడితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్టు తిరుగుతున్న దోమలతో నరకం చూసిన వీడియో ఇదివరకే ఇరుగా మరగ వైరల్ అయింది. పొద్దంతా డ్యూటీలు చేసి ఇంటికి వచ్చి పొద్దుమీకుతుంటే చాలు దోమలు నైట్ డ్యూటీ ఎక్కి సుక్కలు చూపిస్తున్నాయి అనుకుంటే ఆగంగా పెట్టిరు అంతటా. ఇక ఆడ ఆఫీసర్లను నడుచుకుంటే మా తాన సరిపోని మిషన్లు లేవన్నో ఇంకేదో చెప్పి అప్పటి మందం కవర్ చేస్తురు కానీ పరిష్కారం అయితే లేదనుకుంటే పబ్లిక్ గరంగా పట్టిరు. మరి సొంత పార్టీ మంత్రులతోనున్న పంచాలతో మీకు నిద్ర పడుతుందో లేదో గానీ మాకైతే దోమలు చేయంగా నిమ్మలంగా నిద్రనే లేదనుకుంటే అరుచుకుంటున్న జనాల మాటలకి మరి పవర్లున్న పనితనం ఏమైనా చూపిస్తారో చూడాలిగా.
కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉత్తరాలు కాగితాలు నోటీసులు టైప్ చేసేటోళ్ళు మస్తు బిజీ అవుతారు. అయ్యింది ఇన్ని రోజులు ఆడపాదాడప పనులు చేసిన వాళ్ళకు ఇప్పుడు చేతి నిండా పని ఉంటుంది. అయ్యింది మాట మాట్లాడేదానికి తీరిక లేకుండా బిజీ బిజీ అవుతారు. అయ్యింది అవో అంతగానం గాంధీ భవన్ లో కొత్తగా ఏం పని ఉంటది అని అంటారా? పార్టీకి సీఎం కు ఎదురు తిరిగినట్టు మాట్లాడేటోళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు కదా. హాగో వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇచ్చేదానికి ఇరాం లేకుండా పని చేస్తురట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మంత్రి జూపల్లి ముందట్నే లోకల్ కాంగ్రెస్ లీడర్ల లొల్లి. వనపర్తి నియోజకవర్గంలో చిన్నారెడ్డి చిటపటలు. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉన్నారని మాట్లాడు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ బిడ్డ సుష్మిత ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కినాయనుడు. ఇంతకు ఏమైతున్నది కాంగ్రెస్ పార్టీలా? నిట్ట నిలువున జీలిపోయేటట్టే కొడుతున్నది కదా అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. అందుకే కొండా సుష్మిత ఇట్లా అనింది అనుకుంటున్నారు. వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. కాంగ్రెస్ పార్టీలకు వలసొచ్చిన వాళ్ళే వతందారులు అయ్యారు. వాళ్ళ పెత్తనమే నడుస్తున్నది. అచ్చమైన పచ్చి కాంగ్రెస్ లీడర్లకు న్యాయం జరుగుతలేదు. పచ్చ పార్టీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే పెద్దోళ్ళు అయ్యారు. ముందొచ్చిన షోల కన్నా ఎన్కొచ్చిన కొమ్ములే కొచ్చటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పద్ధతులు తెలియని వాళ్ళు ఇలా మీసాలు పొడి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని పాత్ర పెట్టినట్టు చేస్తున్నారని కట్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషే. ఆయనకు తెలంగాణ సోయి లేదని ప్రతిపక్ష పార్టీలు అన్న మాటలు నిజమే కావచ్చు అనే ఆలోచనలో పడ్డారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పట్లో టీడీపీలు ఉన్నప్పుడు ఎవరైతే దగ్గరున్నారో వాళ్ళకే పదవులు పైసలు అన్ని వాళ్ళకే పోయేటట్టు చేస్తున్నారని పీకల్లోతు ఫీలింగ్ లో మునిగిరట. అందుకే రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్డి సుష్మితా పటేల రూపంలో ఈ తిరుగుబాటు పుట్టుకొస్తున్నాయని అంటున్నారు. ఇది చిన్నగా వాయుగుండంగా మారి తీరం దాటి తుఫాన్ అయితట్టే కొడుతున్నదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ తిరగ కావాలనే చేస్తున్నారా? కట్టర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కావాలనే గౌరవం దక్కకుండా చేస్తున్నారా? ఎమ్మెల్యే సీట్లు పదవులు కాస కాంగ్రెస్ పార్టీలకు దక్కకుండా ఇప్పటి నుంచే ఎత్తులేస్తున్నారా? వలసొచ్చిన వాళ్ళనే వతందారులను చేసే ఉపాయం వెనకమరలు ఏమైనా జరుగుతున్నదా? అందుకే ఈ కొట్లాటలు పంచాలు షోకాజ్ నోటీసులు మొదలైనయా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చే కుట్రలేనా? సీఎం రేవంత్ రెడ్డికి అనుకూల వర్గము వ్యతిరేక వర్గము అని కాంగ్రెస్ పార్టీ లోపల ఇడిపోతున్నదా? ఇప్పటి నుంచి గాంధీ భవన్ లో షోకాజ్ నోటీసులు ఇచ్చేదానికి సపరేట్ ఓ డిపార్ట్మెంట్ నే పెట్టే రోజులు రాబోతున్నాయా? మళ్ళా వచ్చేది మా కాంగ్రెస్ సర్కార్ అనేది పక్కకు పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అసలు అని మస్తు రంది పడుతున్నారట అచ్చమైన పచ్చి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు. ఇక వీటన్నికి ఢిల్లీ లీడర్లు ఏ తీరుగా పురాగా పులి స్టాప్ పెడతారో, పచ్చి కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ పార్టీ అనే తేడా ఏం లేదని ఎప్పుడు చేస్తారో చూడాలి. రాజకీయ పార్టీలు ఉన్నోళ్ళంతా ఒక్క మాట కట్టుబడి ఉండాలి. పార్టీ సిద్ధాంతాలను పట్టుకొని పని చేయాలి. ఏదన్నా రాష్ట్రంలో ఆ పార్టీ సర్కార్ వచ్చిందే అనుకో, ముఖ్యమంత్రి మాటకు మస్తు తిలుగు ఉంటది. కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటకు ఇలువలేదట. అంత పెద్ద మాట ఎవరన్నారంటే ఈ పెద్ద మనిషి అన్నాడు. ముక్కులు చినిగిన నోటు తీరే ముఖ్యమంత్రి మాటలు చెల్లవు అన్నట్టు మాట్లాడిండు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. వచ్చే ఎన్నికల్లో పరకాల పక్క రేవుని గెలిపియాలే అన్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. అగో అవి చెల్లని చెక్కు తీరేనాట, పాసిపోయిన పాసంతా తీరేనాట, తుప్పు పట్టిన తుపాకీ తీరేనాట. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. ముమ్మాటికి ముఖ్యమంత్రి చెప్పిన మాట చెల్లది అన్నట్టు కుండ బద్దలు కొట్టుడు కాదు, కొండ మీదకెళ్ళి ఎత్తేసినట్టే చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్ సారు. మరి కొండ కుటుంబాన్ని శాంతపరిచేతానికి ఇట్లా మాట్లాడుతున్నాడా, లేకుంటే ఆ నడుమ మహేష్ కుమార్ గౌడ్ మీద ఓ టీవీ ఛానల్ వార్తలు రాయించి బద్నాం చేసే కుట్రలు చేసిండ్రని ఆ ముచ్చట కడుపులో పెట్టుకొని ఇట్లా చెప్తున్నాడా తెలియదు. గాని ముఖ్యమంత్రి మాటకు లెక్క లేదన్నట్టు చెప్పిండు. ఇక ఇంకో పక్క కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కిన ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్క పార్టీ ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేసిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? నవ్వేటోన్ ముంగట బొక్క బొర్ల పడేటట్టు చేస్తున్న సుష్మిత ప్రతిపక్ష పార్టీలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే పార్టీ లోపాలను లోపల మాట్లాడుకోవాలి గానీ ఇట్లా మైకుల మంది ముంగట మాట్లాడితే మన ఇజ్జతే కదా పోయేదన్నట్టు మస్తు ఫైర్ అవుతున్నది ఇందిరా శోభన్ మేడం. అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు. నీ దగ్గర ఉంటాయి దర్యాప్తు సంస్థలున్నాయి, దమ్ముంటే అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా? ఇదేనా నువ్వు చేసే రాజకీయం? ఇట్లాంటి దానివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేదానివైనవా అన్నట్టు మాటలతో కొట్టినట్టు మాట్లాడింది. ఉన్నాయి
ఈ ప్యానెల్ లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొబ్బించుకుంటున్నాం. ఇక అసొంటిది నిన్న మొన్న వచ్చి పరకాల సీటు నాదే అని అంటే అవుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఖర్చు ప్లేసి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కావాలని చూసి కళ్ళు కాయలు కాసిన వాళ్ళం మేమంతా. మాకే ఈడ దిక్కులేదా అంటే నిన్న మొన్న వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని అనేదానివైనవా అన్నట్టు సుష్మితకు సురుకులు పెట్టింది. మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, ఎంతో బాధపడాలా. అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తల దించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. ఇగో ఇట్లా శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెలు కూతుల రూపంలో మారేసాలు వేసుకొని మన కొంపలనే తిరుగుతా ఉంటారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలే కయ్యాలు రోజు రోజుకు రోత పుట్టిస్తున్నాయి. మరి లొల్లులు పంచాదులతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఎటు దిక్కు తీసుకుపోతారో, ఎట్లా డెవలప్ చేస్తారో అని ఆగమవుతున్నారు అస్తం గుర్తు పార్టీ వాళ్ళు అస్తవ్యస్తం వ్యవహారాలు చూస్తున్నోళ్ళు. పెళ్ళ అనేది నూరేళ్ల పంట, మలమల వేసుకునేది కాదు. అందుకే ఇటేడు తరాలు అటేడు తరాలు పురా కాచుకొని పిల్లగాళ్ళకు లగ్గం చేస్తారు పెద్దలు. ఇక చేసుకున్న వాళ్ళంతా ఎప్పటి కలిసిమెలిసే ఉంటారా అంటే అయితేనే ఉంటాయి పెళ్ళమ్మ ఉన్నాడమ్మ కయ్యాలు, కొట్లాటలు, మనస్పర్ధలు. కొందరు ఇడుపు కాగితాలు తీసుకొని వేరేటోళ్ళని చూసుకొని రెండో పెళ్లి చేసుకుంటారు. ఇంకొందరు అడ్జస్ట్ అయ్యి గట్లనే బతుకుతారు. కానీ గీడ మాత్రం మొదటి మొగున్నే రెండోసారి పెళ్లి చేసుకొని ఇదెక్కడి మాసరా మావా అనిపించారు ఇట్లా. ఓహో, పెళ్లి జంటలు 1, 2, 3 ఓ 10 జంటలు దాకా ఉన్నట్టున్నాయి కదా. కానీ అందులో కొందరిని చూస్తుంటే ఇప్పుడే లగ్గం చేసుకున్న కొత్త జంటలు లెక్కగా అనొస్తలేదు చూడండి. అందుకే ముచ్చట ఏందో పురా గడుచుకుంటే మనకెరకైంది ఏందంటే వీళ్ళంతా నవవధూవర్లు కాదు, ఆల్రెడీ పెళ్లిళ్ళైన పాత జంటలు. అవునుల్లా, మరి గిదేం ఆచారం? గిట్లెందుకు కొత్త పెళ్లి పిల్లగాళ్ళ లెక్క ముసిముసిగా నవ్వుకుంటా సిగ్గు పడుకుంటా పెళ్లి పీటలు ఎక్కిరు అని అంటే వాళ్ళే చెప్తారట పాన్రి. సార్, ఈ దేవస్థానంలోనే మా గురువు గారు అనంతపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు చూస్తే వాళ్ళు మా తాలిక పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలిక డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయని వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం మండలం కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. ఒకరు కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూక చికాకులు, గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి, వెళ్ళ ఉండాలండి. ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని ఈ రథ స్వామివారు దర్శించుకొని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను సార్. అలా గురువు ఇలా జాతకాలు చూసి మీకు దోషాలు ఉన్నాయని చెప్పేవరకల్లా ఆ దోషాలు పోగొట్టుకునేటానికి ఇట్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఈ 9 జంటలు మున్పు జరిగిన పెండ్లితోని ఏమన్నా దోషాలు, జగడాలు, కష్టాలు ఏమన్నా ఉంటే ఇట్లా దేవుని దయ వల్ల మళ్ళా జీలకర్ర బెల్లం ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకొని మెడలో పుస్తలు కట్టి దండలు మార్చుకొని లగ్గం చేసుకుంటే దోషాలన్నీ పురాగా కరువయి మళ్ళా సాఫీగా సంతోషంగా సాగుతుందని నమ్ముతారట. అందుకే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఊరికెళ్లి ఈ 9 జంటలు బస్సు కట్టుకొని బయలుల్లి అన్నవరం వస్తే అయ్యవార్లు కూడా వాళ్ళకు మంచిగా అన్ని సాంప్రదాయాలతోని పెళ్లిళ్లు చేసి సుఖ సంతోషాలతో ఉండాలని దీవెనార్తి ఇచ్చిండ్రు. ఇక ఈ లగ్గం చూసిన వాళ్ళుండి ఇదేం ఆచారమో తెలియదు గాని ఇవాళ రేపు షీటికి మాటికి చిన్న కయ్యాలకే ఇడుపు కాగితాల దాకా పోయేటోళ్ళు కనీసం గిసోంటి చూసైనా ఆగిపోవాలని కష్ట సుఖాలను వంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటా కామెంట్లు చేస్తుండ్రు. వాళ్ళందరికీ మన మైక్ టీవీ ముచ్చట్ల తరపున కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దాం. మరి కట్నాలు కానుకలు చదివించే దగ్గర చుట్టాలుంటే వాళ్ళ ఫోన్ పే జీపే నంబర్ కు పంపురు. మరిగా ఒక్కోలకు ఒక్కో హీరో హీరోయిన్లు అంటే ఇష్టం. జీవితంలో వాళ్ళని ఒక్క పోరన్న కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆటోగ్రాఫో సెల్ఫో తీసుకోవాలని కోరిక ఉంటుంది అందరి గురించి ఏమో కానీ జర పుట్టుకతోనే ఏదైనా లోపం ఉన్నోళ్ళకి మాత్రం ఇప్పటి సోషల్ మీడియా పుణ్యమా అని కలిసే ఛాన్స్ వస్తుంది. మొన్న పవన్ ఇవాళ రాము వాళ్ళ వీరాభిమానితోని ఎట్లా ముచ్చట పెట్టిరో చూడండి. అబ్బా, ఎంత మంచిగా ధైర్యం ఇస్తుండో కదా హీరో రామ్. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలుండే 18 ఏళ్ల శశి భవ్యత అనే ఈ బుజ్జికి ఎవ్వలకు ఎక్కువ రాని 1,000,000 మందిలో ఒక్కరికి వచ్చి ఏదో జబ్బు వచ్చిందట. అందుకే నడవలేక నిలవడలేక మంచి అనబడ్డదట. అయితే ఈమెకు హీరో రామ్ అంటే చెప్పలేని ఇష్టమట. ఇంతకు ముందు మంచిగా ఉన్నప్పుడు హీరో రామ్ పాటలు సినిమాలు చూసి మస్తు మురిసిపోయేదట. ఇట్లా పానం బాలేనప్పుడు కూడా మందులు వేయాలనన్నా అన్నం దింపియాలనన్నా ఇంటోళ్ళు హీరో రామ్ పాటలు పెడితేనే ఇంటదట. ఇక ఆయన పాటలు చూసుకుంటేనే బుక్కెడు తిని గోళీలు వేసుకుంటదట. ఎన్నటికైనా హీరో రామ్ ని చూడాలని మస్తు కాయిసట బుజ్జికి. ఈ ముచ్చట చిన్నగా మెల్లగా వైరల్ అయ్యి హీరో రామ్ దాకా పోయింది. దాంతోని ఎంబటి ఆయన ఆడికి ఆయన టీమ్ తోని వీడియో కాల్ చేసి ఎట్లున్నావమ్మా బాగున్నావా అని మాట్లాడే వరకల్లా
ఎప్పుడు టీవీలల్లా ఫోన్లలోనే కానొచ్చే ఫేవరెట్ హీరో గిట్లా ఫోన్ల కళ్ళ ముంగట్నే కానొచ్చుకుంటా ముద్దుగా ముచ్చట పెడుతుండే వరకల్లా చిన్న ఖుషిగాలే ఈమె. మరి ఎప్పుడొస్తావు సార్ అని అడిగితే నేను వస్తా కానీ నువ్వు తిండి సక్కగా తింటలేవట, అమ్మ చెప్పింది మంచిగా తిని మందులు వేసుకుంటేనే నేను వచ్చి నిన్ను కలుస్తా, మరి అమ్మ చెప్పిన మాటిని మందులు వేసుకుంటావా లేదా మాటి అని మాట్లాడుకుంటా మంచి షెడ్ ఆడుచుకుండు. అంతేకాదు ఈమె మంచిగా అయ్యేదాకా దావకాన ఖర్చులు మందులకు అయ్యే పైసలు మొత్తం నేనే పెట్టుకుంటా, మంచి తిండి కూడా నేనే పంపిస్తా, పికర్ పడొద్దు, ఏం పరిశాన్ పెట్టుకోకుండా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మంచిగా అవుతామని ధైర్యం చెప్పిండు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చుడే లేటు. వావ్, రామ్ మనసు ఎంత మంచిదో కదా, ఎంత ఓపికతోని ఆయనకున్న బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి మరి అభిమాని కోసం టైం ఇచ్చిండు. ఆ బుజ్జి జల్దిన్న కోలుకొని అందరి లెక్కనే ఆడుతూ పాడుతూ కడమ జీవితాన్ని గడపాలి. హీరో రామ్ కూడా టైం చూసుకొని ఒకసారి కలవాలని కోరుకుంటుర్రు. మనిషి రూపాన్ని బట్టో కులాన్ని బట్టో గుణాన్ని చెప్పలేం, వాళ్ళు ఏ దేశం మనుషులో చెప్పలేం. ఎవరన్నా మనుషుల రూపాన్ని బట్టే గుణాన్ని దేశాన్ని చెప్తే వాళ్ళు పప్పుల కాలేసినట్టే, తప్పు వేసేసినట్టే, మనుషులను బాధ పెట్టినట్టే. ఆగో గట్ల గీ చిన్న బుజ్జి మనసును బాధ పెడుతుండ్రట కొంతమంది. అందుకే ఎంత ముద్దుగా తన బాధను ఎలాగొస్తుందో చూడండి. हेलो गाइस, हमको एक आदमी ना हमको ऐसे बोले आप चाइनीज सीखे ऐसे बोले, मेरा अब इंडिया है, हम भी इंडिया है। आप लोग ऐसे मत बोलो, हम लोग इंडिया है। आप हम लोग को चाइनीज बोलने से हम बहुत गुस्सा होते हैं, बहुत दुखी होते हैं। అయ్యయ్యో మాటలు కూడా ఇంకా చక్కగా వస్తలేవు. ఇటువంటి బుడ్డ బుజ్జి మనసును ఎట్లా బాధ పెట్టబుద్ధి అయిందో ఏమో. ఏమంటున్నదో అర్థమైందా? మేము చైనా మనసులో తిరుగునే ఉండొచ్చు, ఆయనంత మాత్రాన మమ్మల్ని చైనా దేశ పోలని ఎట్లా అంటారు? మేము భారతదేశం పౌరులమే, మాకు దేశం మీద ప్రేమ ఉన్నది. చైనా దేశానికి బార్డర్లున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్లా ఓ బుడ్డ బుజ్జి బాధపడకుండా చెప్పిన ముచ్చటిది. ఎవడో దేడిది మాకున్నోడు నువ్వు చైనా దేశం పిల్లలు తిరుగున్నావు, నీది చైనా దేశమా అని ఎద్దెవ చేసినట్టు మాట్లాడిండట. దానికి ఈ సిట్టి తల్లి కల్మషం లేకుండా కడుపులున్న దేశం ఇది ప్రేమనే ఎలగక్కింది. మా నాయన భారతీయుడు, మా అమ్మ భారతీయురాలు, మేము ఈటానగర్లోనే ఉంటున్నాము, ఇక చైనా దేశం మనిషిని ఎట్లయితా అన్నట్టు వీడియో తీసుకుంటా క్యూట్గా అడిగింది. ఈశాన్య రాష్ట్రాల పబ్లిక్ మీద కొంతమంది కావాలనే కచ్చగట్టి ఫాల్తూ ప్రచారాలు చేస్తుంటారట. అగో అసంటోళ్ళను ఎడమకాలు చెప్తూను కొట్టినట్టు సమాధానం చెప్పింది. ముద్దు మాటలతోని మూతి మీద అన్నట్టు వేసింది. మమ్మల్ని చైనీయులు అని పిలువకుర్రి, మేము గర్వించదగ్గ భారతీయులము, మాతోని చైనా దేశం పబ్లిక్ మాట్లాడితే కోపం వస్తుంది, అసంటది చైనా దేశం మనుషులు అనే దానికి మీకు నోరెట్లొచ్చిందన్నట్టు ఇంత చిన్న ఈడులో ప్రశ్నించింది. అందుకే చాలా మంది సిట్టి తల్లి దేశభక్తి ఆ మమాయకత్వాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఈ క్యూట్ వీడియోను సెల్లులు షేక్ అయ్యేటట్టు షేరింగులు చేసి లక్షల లైకులు కౌంట్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు. మరి సిట్టి తల్లి దేశభక్తిని చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్ చేయర్రి. అందరు లీడర్లకు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఉంటే మోడీకి మాత్రం బరాబర్ భక్తులు తయారైతున్న పోర్రి. దేవుడు అసోంటోడు మా మోడీ అనే కాడికి వచ్చిందా ఆఖరికి మోడీనే దేవుణ్ణి చేసి స్తోత్రాలు మంత్రాలు కూడా రాస్తుండ్రంటే ఏమనాలి? చూసి ఏమంటారో మీరే అనుండ్రిగా. నమో నమో అనుకుంటా ఆఖరికి నమో మోడీనే నమః అని మంత్రాలు చదివి దేవుని వేసేసరిగా పిఎం సార్ను ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోడీ చాలీసా రిలీజ్ చేసి మీడియాను పిలిపించి ఇగో ఇట్లా చదివి వినిపించి పుణ్యం దక్కిచ్చే కార్యము ఉంగటేసుకున్నారు. ఇట్లా చూడరి ఎట్లున్నదో కథ. అయోధ్య రాముని గుడి కట్టించిన మా మోడీ దేవుడు అన్నట్టు రాముని గెటపుతోని ఫోటోలు కటౌట్లు పెట్టించడే కాకుండా మోడీ చాలీసా అని రాపిచ్చి మార్కెట్లో ఇడుస్తురంటే ఏమనడు ఏం కథ. అభిమానం దాటి భక్తి రేంజుకు పోయి భజనలు చేసేదానికి వచ్చిందంటే ఇంకా రాను ఏం చూడవలసి వస్తుందో అనుకుంటా కామెంట్లు ఏవట్టిరు ఈ చాలీసా ముచ్చట చూసిన వాళ్ళు. ఏమో మొక్క మీద రేపు మోడీ మాలలు 40 రోజుల దీక్ష సపరేట్ డ్రెస్ అసొంటివి కూడా పెట్టించి ఓ గుడి కూడా కట్టి ట్రస్ట్ పెట్టి చందాలు వసూలు చేసి ఆ వచ్చిన పైసలు కూడా జరంతేమన్నా ఎన్కేస్తారేమో చూడాలిగా అనుకుంటే ఇంకొందరు పోస్టులు వేస్తుర్రు. సుశీరాడులా నువ్వు పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక ముచ్చట్లతో మళ్ళీ వెళ్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నారు మన మైక్ టీవీ ముచ్చట్లు.